హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్. ఈరోజు ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ టాపిక్ ఓజోన్ లేయర్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే న్యూస్లో ఉన్నటువంటి ఇండియా సర్పాసెస్ మాంట్రియల్ ప్రోటోకాల్ టార్గెట్స్, నెక్స్ట్ వన్ గ్లోబల్ కూలింగ్ ఫ్లడ్స్, ఈ రెండు కూడా న్యూస్లో ఉన్నాయి. దీని ద్వారా మనకు ఇక ఓజోన్ లేయర్ రిలేటెడ్వి ప్రతి టాపిక్ని కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అసలు ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే ఏమిటి, ఓజోన్ హోల్ ఎలా ఏర్పడుతుంది, దానికి కారణం అయినటువంటి గ్యాసెస్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఓజోన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ఈ ప్రపంచంలో చేసినటువంటి కన్వెన్షన్స్ ఏంటి, అగ్రిమెంట్స్ ఏంటి, అదేవిధంగా ప్రోటోకాల్స్ ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా ఈ టాపిక్ మనకు సిలబస్ కవరేజ్లో జనరల్ ఎస్ఏలో ఎక్కువగా ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ టాపిక్స్కి క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ అనే టాపిక్స్లో మనకి ఎక్కువగా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఇక క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ అనే టాపిక్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ కంటెక్స్ట్. రీసెంట్గా రిపోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ యుఎన్డిపి కలిపి మనకిచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా ఇండియా అనేది మనకు టార్గెట్స్ని మాంట్రియల్ ప్రోటోకాల్లో పెట్టుకున్నటువంటి టార్గెట్స్ కంటే ఎక్కువగా మనం ఎమిషన్స్ని తగ్గించాం. హైడ్రోక్లోరో కార్బన్స్ యొక్క టార్గెట్స్ని, ఎమిషన్స్ని తగ్గించాం అనేది ఈ రిపోర్ట్ ద్వారా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ద గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ రీసెంట్గా COP28లో దుబాయ్లో ఈ ప్లెడ్జ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. అందుకనే ఈ యొక్క ఇష్యూను కూడా మనం క్లియర్గా నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ అనేది జనరల్గా స్ట్రాటోస్పియర్లో ఓజోన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకు ట్రోపోస్పియర్లో కూడా ఓజోన్ అనేది ఉంటుంది. ఓజోన్ అనేది గుడ్ ఓజోన్ ఉంటుంది, బ్యాడ్ ఓజోన్ ఉంటుంది. గుడ్ ఓజోన్ అంటే ఈ స్ట్రాటోస్పియర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఓజోన్ మనకు ఒక సీల్డ్ లాగా ఈ యొక్క ఎర్త్ ప్లానెట్ని ఒక సీల్డ్ కవరేజ్గా కాపాడుతూ ఉంటుంది. దాని ద్వారా మనకి సన్లైట్ నుండి ఈ యొక్క సూర్యుడి నుండి వచ్చినటువంటి యూవీ రేస్ని మనకు తాకకుండా కాపాడుతూ ఉంటుంది ఈ యొక్క గుడ్ ఓజోన్. దాన్నే మనం ఓజోన్ లేయర్ అంటాం. ఒకసారి డయాగ్రామ్ చూస్తే ఈ ఓజోన్ లేయర్ని డిస్టర్బ్ చేస్తూ 1970 నుండి 1980s నుండి ఈ యొక్క సైంటిస్ట్ రీసెర్చ్ చేసిన తర్వాత కొన్ని గ్యాసెస్ ఇక ఓజోన్ లేయర్కి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఆ సబ్స్టెన్సెస్నే ఓజోన్ లేయర్ డిప్లీషన్ సబ్స్టాన్సెస్ అని ఫైనల్గా గుర్తించడం జరిగింది. వాటినే మనం క్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్, హాలోన్స్, మిథైల్ బ్రోమైడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ సీల్డ్ని మనకు ఒక రంధ్రంలా ఈ గ్యాసెస్తో రియాక్ట్ అయ్యి ఓజోన్ని ఒక రంధ్రంలా ఏర్పరుస్తూ ఉన్నాయి. అలా రంధ్రమే మనకు ఏర్పడినటువంటి అంటార్కిటికాలో హోల్ అనేది ఫైనల్గా మనం చూసాం. దీని ద్వారా ఇక సూర్యుడి నుండి వస్తున్నటువంటి యూవీ రేస్ ఏబిసి రేస్ మనకు డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి భూమిపైన ఉన్నటువంటి హ్యూమన్స్ యొక్క హెల్త్కి, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీకి కూడా ఎంతోగానో ఇబ్బంది పెడుతూ మొత్తానికి ఫ్యాటాలిటీని కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. నేను అడిగే క్వశ్చన్ మీకు ఏంటంటే యూవీ రేస్లో మేజర్గా యూవీఏబిసిలో ఎక్కువగా ఇంటెన్సిటీ ఉన్నటువంటి రేస్ ఏంటో మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. ఇంకొక క్వశ్చన్ ఓజోన్ లేయర్. ఇక ఓజోన్ లేయర్ని కాపాడడం కోసం మనం ఓజోన్ డేగా కూడా ఒక డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ రోజునో కూడా మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్ సబ్స్టాన్సెస్ చాలా ఉన్నాయి. వీటన్నింటినీ తగ్గించాలి. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క బాధ్యత అని అన్ని దేశాలు కూడా ఫైనల్గా ఒక కన్వెన్షన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ కన్వెన్షనే మనకు వియన్నా కన్వెన్షన్. ఈ వియన్నా కన్వెన్షన్ 1985లో స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే కన్వెన్షన్ ఎప్పుడూ కూడా మ్యాక్సిమం లీగల్లీ బైండింగ్ అనేది కాదు.
అంటే ఇక్కడికి వచ్చినటువంటి దేశాలు కూర్చొని మాట్లాడుకుంటాయి, కాకపోతే మేజర్గా ప్లెడ్జెస్ తీసుకున్నా వాటిని రాటిఫై చేయరు, వాటిని డైరెక్ట్గా కరెక్ట్గా ఫాలో కూడా మ్యాక్సిమం అవ్వరు. అందుకనే ఈ 1985 కన్వెన్షన్ అంతగా సక్సెస్ఫుల్ కాకపోయినప్పటికీ నెక్స్ట్ మనకి ఈ ప్రపంచ కంట్రీస్ అన్నీ కూడా లాంచ్ చేసినటువంటి ప్రోటోకాల్ని మనం మాంట్రియల్ ప్రోటోకాల్ అంటాం. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ 1987లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది అమల్లోకి 1989లో రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో క్లోరోఫ్లోరో కార్బన్స్ ఈ యొక్క హాలోన్స్ అన్నీ కూడా తగ్గించాలి అనేదే ఉద్దేశం. నెక్స్ట్ వన్, ఇండియా అనేది వియన్నా కన్వెన్షన్ మాంట్రియల్ ప్రోటోకాల్లో కూడా మెంబర్గా ఉంది. ఇక మాంట్రియల్ ప్రోటోకాల్ మేజర్గా లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్. సో టార్గెట్స్ పెట్టుకుంటే వాటిని రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇండియా కూడా మనకి ఈ టార్గెట్స్ని ఆల్మోస్ట్ రీచ్ అవుతూ ఉంది. మ్యాక్సిమం 98% ఆఫ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ని ఆల్మోస్ట్ మనం ఎలిమినేట్ చేయడం జరిగింది, తగ్గించడం కూడా జరిగింది. మనం ఇండియా ఈ యొక్క వియన్నా కన్వెన్షన్ను 1991లో మనం రాటిఫై చేసాం. ఈ యొక్క మాంట్రియల్ కన్వెన్షన్ని 1992లో మనం రాటిఫై చేయడం జరిగింది. ఓవరాల్గా మాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా దగ్గరగా 197 దేశాలు 197 కంట్రీస్ అనేది ఇందులో మెంబర్షిప్గా ఉన్నాయి. ఈ రెండు కన్వెన్షన్స్, ఈ కన్వెన్షన్ అండ్ ప్రోటోకాల్స్ తర్వాత ఎప్పుడైతే మాంట్రియల్ ప్రోటోకాల్ సక్సెస్ అయిందో, మాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా మనకు క్లోరోఫ్లోరో కార్బన్స్ని హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ని తగ్గించాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ఫైనల్గా మ్యాక్సిమం క్లోరోఫ్లోరో కార్బన్స్ని అన్ని దేశాలు కూడా తగ్గించాయి. ప్రపంచంలోనే ఈ యొక్క క్లైమేట్ అగ్రిమెంట్స్లో ప్రోటోకాల్స్లో సక్సెస్ఫుల్ అయినటువంటి ప్రోటోకాల్ ఏంటంటే మాంట్రియల్ ప్రోటోకాల్. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడైతే సక్సెస్ అయ్యిందో మనకు ప్రపంచ దేశాలు ఈ యొక్క 197 కంట్రీస్ ఆఫ్ మాంట్రియల్ ప్రోటోకాల్ మెంబర్ కంట్రీస్ డిసైడ్ అయ్యారు ఏంటంటే ఈ యొక్క హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్సే కాకుండా మనకు హెచ్ఎఫ్సిస్ అనే ఒక కొత్త గ్యాసెస్ ఉన్నాయి, హైడ్రోఫ్లోరో కార్బన్స్. ఇక్కడ హెచ్సిఎఫ్సిస్, ఇక్కడ హైడ్రోఫ్లోరో కార్బన్స్. అంటే హెచ్సిఎఫ్సిస్, క్లోరోఫ్లోరో కార్బన్స్, హాలోన్స్ ఇవన్నీ కూడా మేజర్గా ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్. కాకపోతే ఈ యొక్క హెచ్ఎఫ్సి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే హెచ్ఎఫ్సి మేజర్గా గ్రీన్ హౌస్ గ్యాస్. ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంది. అందుకని ప్రీవియస్గా హెచ్ఎఫ్సిని మనకు మాంట్రియల్ ప్రోటోకాల్లో మనం తీసుకోవడం జరగలేదు. అందుకనే మనం కిగాలి అగ్రిమెంట్ ద్వారా హెచ్ఎఫ్సిని తగ్గించాలి. ఈ హెచ్ఎఫ్సిని తగ్గిస్తే మనం 0.5 degrees టెంపరేచర్ బై 2100కి మనం భూమి పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రతని 0.5 degree పెరగకుండా 2100కి ఈ హెచ్ఎఫ్సి కంట్రోల్ చేస్తే తగ్గుతుందని కిగాలి అగ్రిమెంట్లో మనం ఈ కాంపోనెంట్ని పొందుపరచడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇండియా అనేది ఈ 197 మెంబర్ కంట్రీస్లో భాగంగానే కిగాలి అగ్రిమెంట్లో సైన్ చేయడం జరిగింది. ఈ కిగాలి అగ్రిమెంట్ 2016లో మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ 2016 ఈ కిగాలి అగ్రిమెంట్ 2019లో మనకు అమల్లోకి రావడం జరిగింది. ఇందులో కూడా మేజర్గా టార్గెట్స్ ఉన్నాయి. 3 లేయర్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే కాంపోనెంట్స్ని 3 వర్గాలుగా డివైడ్ చేశారు. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ విత్ సమ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్. సో ఇలాగా 3 డివైడ్ చేయడం జరిగింది, 3 విభాగాలుగా. ఇందులో భాగంగానే ఇండియా అనేది 3వ కేటగిరీకి సంబంధించినటువంటిది. ఈ టార్గెట్స్ 85% తగ్గించాలి. హెచ్ఎఫ్సిస్ని 85% తగ్గించాలి 2047కి. బేస్ లైన్ 2024 to 2026. డెవలప్డ్ కంట్రీస్కి అయితే 2036 85% తగ్గించాలి. బేస్ లైన్ 2011-13. సో ఇలా గోల్స్ని పెట్టుకోవడం జరిగింది. జనరల్ ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి టాపిక్ ద్వారా మనం మాంట్రియల్ ప్రోటోకాల్లో ఈ టార్గెట్ని ఎంత రీచ్ అయ్యాం, ఏ గ్యాసెస్ని ఎలిమినేట్ చేసాం అనేది ఒకసారి ఇండియా యొక్క సక్సెస్ స్టోరీలో చూద్దాం. మేజర్గా మనం ఇండియా అనేది హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్
141Bని ఎలిమినేట్ చేసాం డైరెక్ట్గా ఈ యొక్క ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ నుండి. నెక్స్ట్ వన్, ఇండియా అనేది టార్గెట్ పెట్టుకున్నటువంటి మాంట్రియల్ ప్రోటోకాల్లో 35% ఆఫ్ హెచ్సిఎఫ్సి హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ని ఫేజ్ అవుట్ చేయాలి అనే గోల్ని మనం 35% నుండి 44% అచీవ్ చేసాం విత్ ద బేస్ లెవెల్ ఆఫ్ 2020 లెవెల్కి. సో ఇది ఇండియా అనుకున్న దానికంటే ఎక్కువ శరవేగంగా ముందుకి పరిగెడుతుంది. ఇండియా అనేది ఒక టార్చ్ బ్యారర్ ఇన్ క్లైమేట్ టార్గెట్స్లో, క్లైమేట్ ప్లెడ్జెస్లో ముందుండి నడిపిస్తుంది. ఒక లీడర్గా అన్ని దేశాలకి ఎగ్జాంపుల్గా నిలబడుతుంది. నెక్స్ట్ వన్, ఇండియా ఈ కిగాలి, మాంట్రియల్ ప్రోటోకాల్, వియన్నా కన్వెన్షన్ లాగానే కాకుండా ఇంకా కొన్ని ఇనిషియేటివ్స్ అనేది మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక ఓజోన్ లేయర్ని కాపాడుకోవడం కోసం. అందులో భాగంగానే ఈ 3 స్టేజ్ హెచ్సిఎఫ్సి ఫేజ్ అవుట్ మేనేజ్మెంట్ ప్లాన్, ఈ ప్లాన్ 3 స్టేజెస్లో ఉంటే సెకండ్ స్టేజ్లో భాగంగానే మనం 44%కి మనం హెచ్సిఎఫ్సిని తగ్గించాం. నెక్స్ట్ వన్, ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్, ఈ యొక్క ప్లెడ్జ్ లాగానే మనం ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ని స్టార్ట్ చేసాం. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ ఎప్పుడు మనం ఇండియాలో లాంచ్ చేసాం అనేది మీరు ఆన్సర్ చేయండి. ఈ కూలింగ్ యాక్షన్ ప్లాన్ ద్వారా మనకు రిఫ్రిజిరేటర్స్, మనకున్నటువంటి ఈ యొక్క ఏసీస్ ద్వారా, ఎయిర్ కండిషనర్స్ ద్వారా మనకు వస్తున్నటువంటి ఎనర్జీ డిమాండ్ని, ఎనర్జీ ఇంటెన్సిటీని తగ్గించాలి అనేది ఈ యొక్క ప్లాన్ ద్వారా ఉద్దేశం. నెక్స్ట్ వన్, సస్టైనబుల్ కూలింగ్ పెంచాలి, ఓజోన్ సెల్ని కూడా క్రియేట్ చేసాం. ఈ అగ్రిమెంట్స్, ఈ ప్లాన్స్ అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా సర్వైలెన్స్ చేసి మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నటువంటిదే ఈ యొక్క ఓజోన్ సెల్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్. ఈ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ COP28లో భాగంగానే నిన్ననే మనం దగ్గరగా 63 దేశాలు భాగంగా ఉండి ఈ ప్లెడ్జ్ని ఇనిషియేట్ చేసి ఫైనల్గా మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అంటే మనకు దగ్గరగా ఆల్మోస్ట్ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ లాగానే ఉంటుంది. ఇందులో భాగంగానే కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. దీని ద్వారా మనకు ఈ యొక్క ఎనర్జీ ఫైనల్గా 68% మనం తగ్గించాలి, 68% ఎమిషన్స్ తగ్గించాలి బై 2050కి అనేది టార్గెట్. దీని ద్వారా ఈ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అంటే సేమ్ యాజ్ లైక్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ లాగానే మనకు డిమాండ్ని తగ్గించాలి, ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచాలి, కొత్త టెక్నాలజీని ఇండక్ట్ చేసి ఈ కూలింగ్, ఏసీ, రిఫ్రిజిరేటర్ని వీటిలన్నింటినీ కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అయ్యేటట్టు చేసి ఎనర్జీ రిక్వైర్మెంట్ని కూడా సేవ్ చేయాలి అనేది ఈ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాకపోతే ఇండియా అనేది ఈ ప్లెడ్జ్లో మెంబర్ అనేది కాదు. మన యొక్క రిక్వైర్మెంట్స్ అనేది డిఫరెంట్గా ఉండడం ద్వారా, వాళ్ళ గోల్స్లో మనకి సింక్ కాకపోవడం ద్వారా ఇండియా అనేది ఈ ప్లెడ్జ్లో, గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్లో మెంబర్ అనేది కాదు. మీకు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ లాగానే గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనేది ఒకటి ఉంటుంది. ఏ సమ్మిట్లో, COP సమ్మిట్లో ఇక గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ని ఇనిషియేట్ చేశారు అనేది నా యొక్క క్వశ్చన్. నెక్స్ట్, గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్లో ఇండియా మెంబరా కాదా అనేది కూడా నేను అడిగే క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రిలిమ్స్ క్వశ్చన్. ప్రిలిమ్స్ క్వశ్చన్, యూపీఎస్సీ క్వశ్చన్ చూసుకుంటే, క్లోరోఫ్లోరో కార్బన్స్ నోన్ యాజ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఆర్ యూజ్డ్ ఇన్, ఈ యొక్క సిఎఫ్సిస్ని మనం ఎక్కడెక్కడ ఏ ఏ ఏరియాస్లో మనం యూజ్ చేస్తామో అనేదే క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ వన్, మెయిన్స్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్? వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఆన్ హ్యూమన్ హెల్త్? Discuss the various measures taken by India and global countries to address the problem. Okay friends, thank you so much.